శ్రీరామ రామ రమేతి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఆమ్చూర్ పౌడర్ కావాల్సిన పదార్థంలో మామిడికాయలు ఒక 50 కాయలు తీసుకున్నాం. మేము పొడి కూడా చేసాను, చాలా వరకు మిక్సీలో వేసి పొడి చేశాను, పౌడర్ చేశాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే అవి ఒక 50 కాయలు మనకి ఎన్ని ఉంటే అన్నీ, మన ఆప్షన్ బట్టి ఉంటుంది. అన్నీ కావాలి ఇన్ని కావాలని, అంటే మాకు తోటలో పండుతాయి కాబట్టి కాస్తాయి కాబట్టి మేము కోసినప్పుడు మేము ఆరబెట్టి డ్రై చేసుకుంటాము. దానివల్ల మీ ఆప్షన్ ఎన్ని ఉంటే అన్నీ మనం ఎండబెట్టుకొని పొడి చేసుకోవచ్చు. అవి మేము 50 కాయలు చేసుకున్నాము. 50 కాయలు చాలా వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగానే వస్తాయి. ఆరబెట్టి కొలితే అవి ముడిసిపోతాయి కాబట్టి తొందరగా చిన్నగా అయిపోతాయి. చిన్నగా అయిపోయి ఎంతో రావు. అవి మనం బాగా ఎండిపోయిన తర్వాత డ్రై రోస్ట్ చేయవసరం లేదు. బాగా వేసవకాలం అయితే అవి ఎండిపోతాయి. బాగా ఎండిపోయినాయి మనం తీసుకుని మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకోవడమే. మేము చేసిన పౌడర్ ఆమ్చూర్ గాజు సీసాలో స్టోరేజ్ చేసుకుంటున్నామండి. మెత్తగా పొడి కింద వచ్చింది ఇది ఆమ్చూర్ పౌడర్. మన మార్కెట్లో కావాలంటే మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి, తీసుకోవచ్చు. అంటే మాకు తోటలో కాయలు కాస్తున్నాయి కాబట్టి మేము చేసుకుంటున్నాం పౌడరు. అంతేగాని మేము మార్కెట్ నుంచి కొనుక్కోవట్లేదు. మేము ఇప్పుడు డ్రై రోస్ట్ ఇలా అయిపోతుంది. రోస్ట్ ఇలా ఎండిపోయిన తర్వాత ఇలా అవుతాయన్నమాట ముక్కలు. బాగా ఆరబెట్టేసుకుని అప్పుడు మనం ఇలాగా పౌడర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం ముచ్చుకలు తీసి శుభ్రంగా నీటిలో వేసి కడిగేసి తర్వాత బాగా చెక్కేసేవి పైన స్కిన్ ఉంటుంది, చెక్కేసి బాగా చిన్న చిన్న ముక్కల కింద తరిగేసి మనం ఎండలో బాగా పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకోవడం వల్ల బాగా ఎండిపోతాయి. 3 రోజులకి ఎండిపోతాయి. ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు. 3 రోజులు, 3 days 4 days మేబీ, అంతే. అంత ఎక్కువ టైం తీసుకోవేవి. అంటే సమ్మర్ కాబట్టి ఎక్కువ టైం తీసుకోవు. అప్పుడు మనం మిక్సీలో వేసుకుని మిక్సీ పెట్టుకుంటే ఇలా వస్తుందండి పిండి వస్తే మన ఆప్షన్. మన పులిహోరలు వేసుకోవచ్చు, చేపల కూరలు వేసుకోవచ్చు. మనం ఏ కూరలు అంటే ఆ కూరలో వేసుకోవచ్చు అండి. కొద్దిగా అంటే 2 స్పూన్లు సరిపోతుంది. అంటే ఈ పౌడర్ బాగా కాయలు చాలా పుల్లగా ఉంటాయి. పుల్లగా ఉన్న కాయలు అయితే 2 స్పూన్ల కంటే ఎక్కువ వేసుకోవసరం లేదండి. కర్రీలో చాలా బాగుంటుంది. పులిహోరలో చేసుకోవచ్చు. అలా మన ఆప్షన్. ఓకే. జై శ్రీరామ్. జై భారతమాత నమోస్తుతే. జై హింద్.